ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లో రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్కు ప్రత్యేక ప్రధానమంత్రిని నియమించాల్సిందే అన్న ఒమర్ అబ్దుల్లా కామెంట్స్ పై ప్రధాని సహా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మహాకూటమి నేతలు జవాబివ్వాలని మోడీ డిమాండ్ చేశారు. మరోవైపు శుక్రవారం బనీహాల్ దగ్గర పుల్వామా తరహా దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో మళ్లీ ప్రధానమంత్రి వ్యవస్థ రావాలన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా. అన్ని రాజ్యాలు భారత్లో ఎలాంటి షరతులు లేకుండా విలీనమైన జమ్మూ కశ్మీర్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి వ్యవస్థను మళ్లీ తీసుకురావాల్సి ఉందన్నారు. हमारा झंडा अपना होगा। हमने उस वक्त अपना टेबल लिया से बुजुर्ग आजम भी रखा था जो उन्होंने काटा, इंशाल्लाह उसको भी हम वापस ले आएंगे। ఉమర్ కామెంట్స్ పై మండిపడ్డారు ప్రధాని మోడీ. మహాకూటమి అని చెప్పుకుంటున్న మమతా బెనర్జీ సహా నేతలంతా ఉమర్ కామెంట్స్ పై ఏం జవాబిస్తారో చెప్పాలన్నారు. తాను ఉన్నంత వరకు వేర్పాటువాదుల ఆటలు సాగనివ్వబోనన్నారు మోడీ. इस नेशनल कॉन्फ्रेंस ने बयान दिया है कि कश्मीर में अलग प्रधानमंत्री होना चाहिए। हिंदुस्तान में 2 प्रधानमंत्री होंगे, कश्मीर का प्रधानमंत्री अलग होगा। मैं जरा जानना चाहता हूं, जवाब कांग्रेस को देना पड़ेगा, महागठबंधन के सभी पार्टनरों को जवाब देना पड़ेगा, इस चुनाव में उनको जवाब देना पड़ेगा। మరోవైపు మార్చి 30న జమ్మూ శ్రీనగర్ హైవే బనిహాల్ దగ్గర కారు బ్లాస్ట్ ఘటన దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఎల్పీజీ కారణంగానే బ్లాస్ట్ జరిగిందని మొదట అనుకున్నా ఆ తర్వాత దాన్ని ఉగ్రవాద దాడిగా గుర్తించారు. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. పుల్వామా తరహా దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదిని ఓవైస్ అమీన్ గా గుర్తించారు. అతడు షోపియానుకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. I compliment my police officers and the team and the other security forces and the army for an excellent work in nabbing the escaping terrorist within a period of 36 hours. This is a big success for the forces. Aim obviously was to cause damage to the CRPF convoys, so we are lucky that we have escaped that kind of damage. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ సమీపంలోకి రాగానే కారును పేల్చాలని తనకు ఆదేశించారని నిందితుడు అమీన్ ఒప్పుకున్నాడు. फोन पे सर बात होती थी, आगे पता नहीं कौन बंदे थे, वो मुझे नहीं पता है गाड़ी में क्या क्या था, तो मेरा काम था गाड़ी चलाना और स्विच दबाना, बस गाड़ी के पास पहुंचते ही स्विच दबा लेना. సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉన్న మానేకోటే, కృష్ణఘాటి సెక్టార్లలో కాల్పులకు దిగింది. పాక్ కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా 5 ఏళ్ల బాలిక చనిపోయింది. 4 భద్రతా సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. అటు పుల్వామా జిల్లా లాసీపురా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 4 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. వీరిని హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తైబాకు చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు. వేర్పాటువాది హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీపై ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. 3.5 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆయన ఇంటిని జప్తు చేసింది.